ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇక నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 154 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోనంగి కుర్మానాథ్ తెలిపారు. ఇక రేపు 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 157 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం 13, విజయనగరం 23, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 2, అనకాపల్లి 3, అలాగే విశాఖ పద్మనాభం మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే నిన్న విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45 డిగ్రీలు, వైఎస్ఆర్ బల్బ్నూరులో 44.9, ప్రకాశం జిల్లాలో దొనకొండలో 44.3, నంద్యాల జిల్లా మహానందిలో 44.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.1, ఎన్టీఆర్ జిల్లా కంబంపాడు, పల్నాడు జిల్లా రావిపాడులో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా వెల్లడించింది. అలాగే 69 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 105 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయని కూడా వేయబోతున్నట్టుగా విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైట్గా ఏపీలో భగభగ మండిపోతుంది, సూర్యుడి ప్రతాపం చూపిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆ పాదచారులు, వాహనదారులు ఒక్కపోత గురవుతున్నారని చెప్పాలి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పలు జిల్లాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ రానున్న ఈ రోజంతా కూడా వడగాల్పులు ఎక్కువగా వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు 54 మండలాల్లో వడగాల్పులతో పాటు 154 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, రేపు 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 157 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల ఎండీ రోనంగి కుర్మానాథ్ తెలిపారు. ఈ రోజు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 54, శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యం జిల్లాలో 12, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2, అనకాపల్లి జిల్లాలో 3, విశాఖపట్నం పద్మనాభం మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని సూచించారు. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 154గా పేర్కొన్నారు. శ్రీకాకుళం 15, విజయనగరం 4, పార్వతీపురం 3, అల్లూరు సీతారామరాజు జిల్లా 12, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 17, కోనసీమ 9, తూర్పుగోదావరి జిల్లా 19, పశ్చిమ గోదావరి 4, ఏలూరు 14, కృష్ణా 9, ఎన్టీఆర్ 5, గుంటూరు 14, పల్నాడు 5, బాపట్ల 1, ప్రకాశం 1, తిరుపతి 3, నెల్లూరు బునులూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సూచించారు. విజయనగరం జిల్లాలో తుమ్మిపల్లిలో 47 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ బల్బనూరులో 44. ప్రకాశం జిల్లాలో దనకొండలో 44, నంద్యాల జిల్లాలో మహానందిలో 44.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.1 అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలుస్తుంది. అలాగే 69 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయని చెప్తున్నారు. 105 మండలాల్లో వడగాల్పులు వీచాయని, ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండ వడదెబ్బకు తగలకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు వీలైనంత వరకు బయటికి వెళ్ళరాదు. ఒకవేళ వెళ్ళినట్లయితే టోపీలు కానీ, మాస్కులు కానీ, గొడుగులు కానీ పట్టుకొని వెళ్ళాలి. అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో తయారు చేసే మజ్జిగ ప్యాకెట్లు కానీ, అదే విధంగా కొబ్బరి నీళ్ళు కానీ, మంచినీళ్ళు కానీ అలాంటి అధిక మొత్తంలో తీసుకొని, ఎప్పుడు షుగర్ పేషెంట్లు అయితే మాత్రం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఏపీ విపత్తుల ఎండీ కుర్మానాథ్ సూచించారు. మధు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.